బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. పోలవరం కడతాము అని మీరు మాట ఇవ్వలేదా? మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా. అద్భుతమైన రాజధాని అన్నారే, ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే. మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే. చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ ను చేస్తానని 3D సినిమాలు చూపించాడు. ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా? ఈ రోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా? ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో, పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి. కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు. అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా? మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసలు ఇదే మైదానంలో మునికోటి అనే ఒక యువకుడు 2015లో మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుంది? యువకుడిగా ఉన్నాడు, ఎంతో భవిష్యత్తు ముందుంది. అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది. ఈ పాపం ఎవరిది? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు? అసలు భవిష్యత్తే లేకుండా చేశారే, ఏం సమాధానం చెప్తారు? మోడీ గారు చెప్పిన మాట, తల్లిని చంపి బిడ్డను బ్రతికినిచ్చినట్టుంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు? ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక